నా గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాంలో తిరగడం వల్ల ఆ రిజాల్వ్ చేసుకుంటూ రావడంలో దగ్గర దగ్గర ఆ విధంగా 3057 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు అందించడం జరిగింది. 3000 crores రూపీస్ మై కాన్షియన్స్ బికాస్ ఆఫ్ ది చిన్న చిన్న టెక్నికల్ ల్యాబ్సెస్ ఉంటే అవి తీసుకొని పోయి విజయవాడలో పోవడం, మాట్లాడడం ఆఫీసర్స్తో రిజాల్వ్ చేసుకుంటా వాళ్ళందరూ ఆ ఎలిజిబిలిటీలోకి తీసుకొని రావడం. అంటే దే ఆర్ ఎలిజిబుల్. చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పోయి ఉంటాయి. సో అంటే చిన్న అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఇంటికి 2 ఎల్ఈడి లైట్స్ ఇచ్చింది. బికాజ్ దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం. దీనిల కోసం కొంతమంది ఏం చేసినారంటే వేరే వాళ్ళ ఆధార్ తీసుకొని ఎల్ఈడి తీసుకొని వచ్చి పెట్టారు. కొత్తగా వాళ్ళ ఇంటికి ఈ మీటర్ ట్యాగ్ ఏంటది, ఆ మీటర్ ట్యాగ్ కావడం వల్ల మేము 300 యూనిట్స్ వరకే పెట్టి ఉంటాం. 300 యూనిట్స్ రెండో మీటర్ ట్యాగ్ కావడం వల్ల ఇతను ఎలిజిబుల్ మిస్ అవుతున్నాడు. అలాంటివి క్లియర్ చేయించడము, హౌసింగ్ క్లియర్ చేయించడం అట్లా చేసుకుంటూ రావడం జరిగింది. సో ఆ విధంగా వెల్ఫేర్ దీనికి హౌసెస్ 12,000. వాట్ ఐ ఫీల్ ఈస్ మనకు ఆఫీసర్లు 100 చెప్తూ ఉంటారు అంతా బాగుందని, ఇంకోటని బాగాలేదని ఎప్పుడు ఎవరు చెప్పరు కదా. వెళ్ళినప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. అతను ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఇమీడియట్గా రిజాల్వ్ చేయడం. పబ్లిక్ కూడా ఎలా తయారైపోయినారు ఆఫీసర్ల విషయంలో కావచ్చు, రాజకీయ నాయకుల విషయంలో కావచ్చు, ఎక్కడైనా కరప్ట్ ప్రాక్టీసెస్ జరుగుతుంటే ఎమ్మెల్యే వస్తాడు, మేము చెప్తాంపా ఎమ్మెల్యేకి అనే ఒక భయాన్ని కూడా వీళ్ళకి క్రియేట్ చేయడం జరిగింది. సో ఎమ్మెల్యే అంత యాక్సెస్గా ఉంటాడు కాబట్టి ఏది జరిగినా మేము చెప్తామనే ఒక ధైర్యం, నమ్మకం. మనమే ఎమ్మెల్యే వస్తా అంటాడు కదా, లైవ్ లో అడుగుతాం కదా, లైవ్ లో అడిగితే మీరు ఎక్కడ పోతారు, అప్పటికి దాపరికాలు ఉండవు, నేను ఏమార్చే కాదు, వాళ్ళు ఏమార్చే కాదు. సో అని ఒక ఉద్యోగస్తులకి కావచ్చు, మా పార్టీ వాళ్ళకి కావచ్చు, లేకుంటే ఏదైనా కానీ 5దో 10దో దీని నుంచి సంపాదించుకుంటామనే ఒక ఆలోచన కలిగిన వారికి కూడా ఒక భయం. సో ఎవరికైనా కానీ ఒక బాధ్యతగా పనిచేయాలనే ఒక ఆలోచన నాకు